బ్రేకప్ అయితే ఇట్స్ బిట్వీన్ టూ పీపుల్, బట్ డివోర్స్ అయితే ఇట్స్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూ ఎనీమోర్. మనం సఫర్ అవుతాం, ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతారు. Before getting married, take your time, slow down, talk to a friend or someone whom you trust. Then make a decision. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం కదా, మ్యారేజ్ డెసిషన్ కూడా అంతే. హలో NRIPelliGola listeners, hope you're doing well. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఎపిసోడ్కి వచ్చేసి చాలా ఆలోచించా. ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ 2024 ఏం చేయాలి అని చెప్పి. సంథింగ్ మీనింగ్ఫుల్ ఎట్ ద సేమ్ టైమ్ యూస్ఫుల్ ఇన్ రియల్ లైఫ్. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ గుర్తొచ్చింది. ఇఫ్ యూఆర్ లుకింగ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ 2024, దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పి. ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పర్టికులర్లీ దేని గురించి డిస్కస్ చేశాను అని అంటే, వీ టాక్డ్ అబౌట్ అ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ 2024. ఎందుకు అనంటే, అకార్డింగ్ టు భక్తి తత్వం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు వాళ్ళు. వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ ఫ్రీక్వెంట్లీ విజిట్ దెమ్ ఫర్ కౌన్సిల్ రిగార్డింగ్ ద ఆస్పీషియస్ డేట్స్. సో వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు మనకు ఒక స్కెడ్యూల్ వచ్చింది. ఆ స్కెడ్యూల్ చూసుకుంటే నాకు అనిపించింది, ఓ దిస్ ఇస్ గ్రేట్, అట్లీస్ట్ వీ నో వాట్ వీఆర్ డీలింగ్ విత్ అని చెప్పి. ఆ డేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, చూడండి. హవెవర్, కమింగ్ బ్యాక్ టు మై పాయింట్, ఆ డేట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓ ఓకే, నౌ వీ నో వాట్ వీఆర్ డీలింగ్ విత్, వీ కెన్ కమ్ అప్ విత్ ఎ స్ట్రాటజీ టు గెట్ మ్యారీడ్ ఇన్ 2024 అని చెప్పి. మన ఆఫీసెస్లో మనం ఒక ఫ్రేమ్ వర్క్ ఫాలో అవుతాం, విచ్ ఇస్ క్వార్టర్లీ ఫ్రేమ్ వర్క్. Q1 Jan to March, Q2 April to June, ఇలా మనకు 4 quarters ఉంటాయి కదా. 99% ఆఫ్ ద కంపెనీస్ అవుట్ దేర్ యూజ్ ద క్వార్టర్లీ ఫ్రేమ్వర్క్, బికాస్ మనం ఒక చేంజ్ కానీ ఒక అవుట్పుట్ ఆర్ ఒక మైనర్ సక్సెస్ చూడాలి అని అంటే, విత్ ఎనీథింగ్ బిగ్ నాట్ స్మాల్ అట్లీస్ట్ ఒక 3 months పడుతుంది అని చెప్పి దే రియలైజ్ త్రూ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దిస్ క్వార్టర్లీ ఫ్రేమ్వర్క్ డిడ్ నాట్ కమ్ జస్ట్ లైక్ దట్. సో కార్పొరేట్లో కంపెనీస్ లైక్ $1 billion కంపెనీస్, ఇఫ్ దే ఆర్ యూజింగ్ ద క్వార్టర్లీ ఫ్రేమ్వర్క్, వై నాట్ us for the most important decision in our life? Let me go over the plan. Q1 Jan to March, your search for the one. Q2 April to June, ఇప్పుడు Q2లో హ్యాపీగా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండ్ వర్క్లో ముందే చెప్పొచ్చు, హే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ సూన్ ఇన్ అక్టోబర్ ఆర్ డిసెంబర్, ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఆఫ్ ఎట్ దట్ టైమ్. నెక్స్ట్ Q3 July to September, సో హ్యాపీగా ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ ఆల్ ది లాజిస్టిక్స్, వెన్యూ సెలెక్షన్ అండ్ అదర్ ఎసెన్షియల్ అరేంజ్మెంట్స్. Q4 October to December, దిస్ ఇస్ వేర్ శుభం కార్డ్ కమ్స్ ఇన్ ప్లేస్, ఏకే వెడ్డింగ్. సో ఇట్లా Q1 to Q4 ఫ్రేమ్వర్క్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇట్ సెట్స్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బోత్ ఫర్ యూ అండ్ యువర్ పేరెంట్స్ యాజ్ వెల్. ఎందుకు అని అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టివ్లీ టాకింగ్ టు సమ్వన్, దిస్ ఈస్ ఆల్మోస్ట్ మిడ్ జాన్యువరీ, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ టు ఎనీ పొటెన్షియల్ వన్, it's less likely that you'll get engaged and married before April 30th. సో బేసిక్లీ April 30th అని ఎందుకు అంటున్నాను అని అంటే, అకార్డింగ్ టు భక్తి తత్వం అఫీషియల్ వాళ్ళు కొన్ని డేట్స్ పోస్ట్ చేశారండి. అందులో లాస్ట్ డేట్ వచ్చేసి April 30th అనమాట. ఆఫ్టర్ April 30th మళ్ళీ ముహూర్తాలు November 12th నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్మాల్ డిస్క్లైమర్ హియర్, ఇక్కడ ఏంటి అని అంటే, ఆల్వేస్ కన్సల్ట్ యువర్ పర్సనల్ ఆస్ట్రాలజర్. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్స్ రికమెండ్ చేస్తారు. ద డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ ఈజ్ వెరీ కామన్ అవుట్ దేర్, బట్ ద గోల్ of that post is not to give you accurate dates, but to give you a sense of direction anamata. Now we know what we are dealing with, let's come up with a strategy ane feeling ivvadaniki anamata. Back to April 30th. సో ఇలా మీకు April 30th లాస్ట్ డేట్ అని తెలిసినప్పుడు, ఇఫ్ యూఆర్ నాట్ టాకింగ్ టు ఎనీవన్, సో ఛాన్సెస్ ఆఫ్ ఫైండింగ్ సమ్వన్ బిఫోర్ దట్ డేట్ అండ్ గెటింగ్ ఎంగేజ్డ్ అండ్ మ్యారీడ్ ఈజ్ రియల్లీ లో కదా. సో టాక్ టు యువర్ పేరెంట్స్ అండ్ సెట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట, బికాస్ దే ఆర్ ద వన్స్ హూ గెట్స్ మోర్ యాంగ్షియస్ ఇన్ దిస్ మ్యారేజ్ ప్రాసెస్. ఆల్ రైట్, మూవింగ్ ఆన్ టు ద పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో ఐ సెలెక్టెడ్ 2 areas to focus from men divorce podcast. Number 1, మిస్టేక్ ఎక్కడ జరిగింది. Number 2, ఆ మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు. అగైన్ అ డిస్క్లైమర్ హియర్, దిస్ ఇస్ నాట్ టు జడ్జ్ ఆర్ గెస్. మనం ఆ సిచ్యువేషన్లో లేం కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు సే. అలా అనుకుంటే, ఐ నో అ ఫ్యూ కపుల్స్ హూ గాట్ మ్యారీడ్ వితౌట్ నోయింగ్ వాట్ దే వర్ డూయింగ్. దే అబ్సల్యూట్లీ హ్యావ్ నో ఐడియా, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ దే ఆర్ హ్యాపీ నౌ. బేసిక్లీ మన గెస్కి లక్ కలిసి రాలేదంతే.
Okay, then what is the goal of this podcast? Through my experience of interviewing guests for the last 1 year and hearing many stories in the DMs, I identified some common themes among the mistakes that were made while selecting their ex spouses. అవేంటో చూద్దాం. సో గోల్ ఈస్ టు లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ అండ్ అవాయిడ్ ద సేమ్ మిస్టేక్స్. సో వాళ్ళ సఫరింగ్కి ఒక అర్థం ఉంటుంది. లెట్స్ నాట్ ఫర్గెట్ దేర్ జెన్యూన్ ఇంటెన్షన్ ఆఫ్ నాకు ఇలా అయింది, వేరే వాళ్ళకి ఇలా అవ్వకూడదు వైల్ లిస్నింగ్ టు దిస్ పాడ్కాస్ట్. జనరల్లీ మనం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మ్యాచ్ వస్తే దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. అసలు ఈ అబ్బాయికి మ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. మీ ఎక్స్ వైఫ్ మ్యాచ్ ఎలా వచ్చింది? అది మా ఒక కజిన్ వాళ్ళు ఇంటి పక్కన అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళనమాట. యాక్చువల్లీ నాకు డైరెక్ట్ గా వాళ్ళు తెలీదు. కజిన్స్ కూడా అంటే కజిన్ రిలేషన్స్ కూడా కాదు డైరెక్ట్ గా. బట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి తర్వాత తెలిసింది. సో బేసికలీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఓకే, విన్నారు కదండి. జనరల్గా తెలిసిన వాళ్ళ నుండి మ్యాచ్ వస్తే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఈజీ అవుతుందని. కానీ బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫ్యామిలీ రిలేటెడ్ పబ్లిక్ ఇష్యూస్ తెలుస్తాయేమో కానీ పర్సనల్ లైఫ్ తెలియడం చాలా కష్టం కదా. ఎందుకంటే 4 గోడల మధ్యన జరిగేది ఎవరికీ తెలీదు. ఐ హ్యావ్ 2 టేక్అవేస్ హియర్. నెంబర్ 1 ఏంటి అని అంటే, వాట్స్ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ వాట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. బేసిక్లీ మన డ్యూ డిలిజెన్స్ చేయడం మన కంట్రోల్లో ఉంది. అవతల వాళ్ళు మన లైఫ్లోకి మంచి తెస్తారా, ఇష్యూస్ తెస్తారా అనేది ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లక్. సో లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ వీ కెన్ కంట్రోల్. సో లెట్స్ డూ అవర్ డ్యూ డిలిజెన్స్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్. నెంబర్ 2, మ్యాథ్ సోర్స్. డోంట్ గెట్ హంగ్ అప్ ఆన్ ఇట్, బికాస్ చాలా చూస్తున్నాం క్లోజ్ సోర్సెస్ నుంచి వచ్చిన మ్యాచెస్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే ఇవి ఆ రోజులు కాదండి. ఆ రోజుల్లో వర్కౌట్ అవుతున్నాయేమో, బట్ ఈ రోజుల్లో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. our generation have different expectations and we raised with a different set of values. So instead of giving the importance to the match source, how about focusing on the genuine connection? ఎందుకనంటే లెట్స్ సే యూ గాట్ అ మ్యాచ్ ఫ్రమ్ యువర్ క్లోజ్ నెట్వర్క్, బట్ if you do not feel that genuine connection and you move forward, there is a good chance that things might get ugly in the future. So why take a chance? Okay, let's move on to the next topic, jathakalu. మ్యాచ్ వచ్చాక చూసుకొని అంటే జనరల్ గా జాతకాలు నేను నమ్మను. ఒకప్పుడు నమ్మకపోతుండే యాక్చువల్లీ. వెన్ ఆ పీరియడ్ లో ఫస్ట్ మ్యారేజ్ పీరియడ్ లో అంతగా నమ్మకపోతుండే నేను. జాతకాలు ఏముంది, మనం మంచిగా ఉంటే సరిపోతుంది కదా, జాతకాలు ఏం చేస్తాయి అనే ఫీలింగ్ ఉండే నేను యాక్చువల్లీ. సో ఈ జాతకం కూడా అంతా కలవలేదు అనమాట. సో నేను ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా అదే ఫీలింగ్ లో ఉండే. నాకు జాతకాల మీద పెద్దగా ఏమీ ఇష్యూ లేకుండే. సో ఈ అమ్మాయితో మేము జాతకాలు చూపించినప్పుడు అంటే పెద్ద కలవలేదండి, నాట్ రికమెండెడ్ అన్నారు. బట్ మాకు అలా లేకుండే. సో మేము సర్లే ఇట్స్ ఓకే, మనం చూద్దాం ఒకసారి, పెళ్లి చూపులు అయితే వెళ్ళాము. విన్నారుగా, జాతకాలు. దిస్ ఇస్ అనదర్ కామన్ థీమ్ అండి. మనకి డివోర్స్ మెన్ సిరీస్లో ఇద్దరు గెస్ట్స్ వచ్చారు. ఇద్దరు వాళ్ళ ఒపీనియన్ జాతకాల మీద వాళ్ళకైన ఎక్స్పీరియన్సెస్ వల్ల మార్చుకోవాల్సి వచ్చింది. ది బోత్ బిలీవ్ ఇన్ జాతకాలు నవ్. ఎపిసోడ్ 21 గెస్ట్ని నేను అడిగా, ఇప్పుడు ఎవరు వాయిస్ నోట్ అయితే మీరు విన్నారో ఆయన్ని నేను నిన్న చెక్ చేయడం జరిగింది. వన్ ఐ చెక్డ్ విత్ హిమ్, హీ సెడ్, యా, ఐవ్ లెర్న్ మై లెసన్. నేను ఇంతకుముందు నమ్మకపోతుండే, బట్ ఇప్పుడు నా కరెంట్ వైఫ్ మ్యాచ్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఆస్ట్రాలజర్తో చెక్ చేసాం. బట్ హియర్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. వాళ్ళు ఫస్ట్ చెక్ చేసిన ఆస్ట్రాలజర్ ఈ మ్యాచ్ని రికమెండ్ చేయలేదు, వద్దు అన్నారు. దెన్ దే సీక్ guidance from 2 more astrologers and both of them said yes, you can proceed. Even అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా చెక్ చేయించారంట. దేర్ ఆస్ట్రాలజర్ ఆల్సో సెడ్ ఇలా అన్ని ఒపీనియన్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అండ్ దే మేడ్ ఎ డెసిషన్. ఈవెన్ ఎపిసోడ్ 19 గెస్ట్తో కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్. సో తనకు రీసెంట్ మ్యాచ్ వచ్చినప్పుడు చెప్పాడు, అప్పుడు నేను నా ఆస్ట్రాలజర్ వద్దు వద్దన్నా నేను వినలేదు, ఐవ్ లెర్న్ మై లెసన్. ఇంకా ఇప్పుడు కరెంట్ మ్యాచ్కి మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తున్నా టు గెట్ ద హారోస్కోప్ చెక్ డన్. అగైన్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ దట్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. Before divorce, they did not believe in Jathakalu, but after divorce, they started believing in Jathakalu. Personally, I believe in them,
But I would make an exception when I feel there is a strong, genuine connection. Ela ante I can feel that she is the one. ఫ్యూచర్‌లో ఏం వచ్చినా సరే విల్ ఫిగర్ ఇట్ ఔట్ అనే నమ్మకం వస్తుంది కదా! అలాంటి కేసెస్‌లో ఐ వుడ్ ఇగ్నోర్ ఇట్. ఆల్రైట్. నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ మై క్లాసిక్ క్వెషన్. అసలు తన మధ్యన, నీ మధ్యన అసలు జెన్యూన్ కనెక్షన్ ఏమైనా వచ్చిందా? ఎంగేజ్‌మెంట్‌కి ముందు బిఫోర్ యూ గైస్ సెడ్ యెస్ టు ఈచ్ అదర్? నౌ కనెక్షన్ అంటే అంత కనెక్షన్ అంటే అంత టైం లేకుండే యాక్చువల్లీ. కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది మ్యాచ్. సో, అంటే జస్ట్ నార్మల్ ఫోన్ కాల్స్ మాట్లాడుతుండే అంతే. అంటే పెద్దగా ఇలా అని ఏం లేకుండే నాకు. ఓకే. ఓకే. బట్ ఆ! యూ ఆర్ 27 కదా అప్పుడు? యాహ్! అవును. అప్పుడు నీకేం ప్రెషర్ ఉండే ఫాస్ట్‌గా వెళ్ళిపోవడానికి? అహా! అంటే ఆ మ్యాచ్ ఏంటంటే వచ్చింది. వచ్చిన తర్వాత నాకు అంటే మాకు ఓకే అనిపించింది మ్యాచ్. ఓకే అనిపించాక అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ప్రెషర్ ఆర్ ఎనీథింగ్. అప్పుడేంటంటే ముహూర్తాలు లేవన్నమాట తర్వాత. నాకు నాకు ఇప్పుడు ప్రెజెంట్‌గా నాకు నా వైఫ్‌కున్న కనెక్షన్ అయితే లేదు. అంటే ఆహ్, అంటే మాకున్న అండర్‌స్టాండింగ్ లెవెల్ వేరే ఉంది. సో, అంత అండర్‌స్టాండింగ్ అయితే లేదు. దట్ ఐ కెన్ కన్ఫర్మ్. అంటే ఓకే. ఆబ్వియస్‌లీ మనం పెళ్లి తర్వాతనే అన్ని అండర్‌స్టాండింగ్స్ ఉండాలి అనుకోలేం గదా! ఒక్కోసారి పెళ్లి తర్వాత గూడా కనెక్ట్ అవుతాం గదా! కరెక్ట్‌గా అని నేను మూవ్ అయ్యాను. విన్నారుగా. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ హియరింగ్ ద ఫాలోయింగ్ థీమ్స్. నెంబర్ 1 ముహూర్తాలు లేవు. నెంబర్ 2 పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయిలే. నెంబర్ 2 మీలో చాలామంది వినే ఉంటారు. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి. ఇట్స్ అ క్లాసిక్ వన్. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ రిమెంబర్ దట్. నెంబర్ 2 ముహూర్తాలు లేవు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ దిస్. వన్ ఆఫ్ అవర్ అదర్ గెస్ట్స్ ఇన్ women experienced the same thing. We're gonna listen that in part 2. అంత కనెక్షన్ అంటే అంత టైం లేకుండే యాక్చువల్లీ. Here comes the third one. I saved the best for last. This is a common theme అండి. I've heard from both the genders. మన పాడ్కాస్ట్లో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. I might not play everything in this episode, but the common theme is మాకు టైం లేకుండే. అప్పుడంతా రష్‌లో జరిగిపోయింది. అంటే అంత టైం లేకుండే యాక్చువల్లీ. టైం లేకపోతే ఆ జెన్యూన్ కనెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. జెన్యూన్ కనెక్షన్ లేకుండా ఏ రిలేషన్‌షిప్ అయినా స్టార్ట్ చేయడం ఇట్స్ ఎ రిస్క్. ఇట్స్ ఎ వెరీ హై రిస్క్. రిస్క్‌లో కూడా టైప్స్ ఉంటాయి కదా! లో, మీడియం, హై. వితౌట్ జెన్యూన్ కనెక్షన్ ఇట్స్ ఎ హై రిస్క్. బట్ వై హావ్ బీన్ డూయింగ్ దిస్? దట్స్ ద క్వెషన్ రైట్? వాళ్ళేదో అలా జెన్యూన్ కనెక్షన్ లేకుండా డెసిషన్స్ తీసుకున్నారని వాళ్ళదే కంప్లీట్‌గా తప్పనలేం. Because talking to someone and saying yes in a week or two has been so normalized by our parents, and actually some parents do expect that even today. మీ పేరెంట్స్ అలా ఉండకపోవచ్చు, బట్ యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అదర్స్ లైఫ్స్ కదా. సో పీపుల్ టిపికల్లీ షేర్ దీస్ థింగ్స్ ఇన్ మై డిఎమ్స్. సో ఇట్ మైట్ హ్యావ్ వర్క్డ్ in our parents' generation. It might not work for us in our current generation. Please take as much as your time and then make a decision, especially if you don't have any pressure from your parents or if you are not in a rush due to your own personal reasons. Okay, let's move on to the next topic. This is about asking uncomfortable questions and having uncomfortable conversations right away. ఇక్కడ ఒకటి చెప్పాలంటే మీరన్నారు గదా! మ్యాచ్ అంటే ఇది కనెక్షన్ అది ఇదని. సో, ఏమైంది అంటే బిఫోర్ ఎంగేజ్‌మెంట్ తన నంబర్ తీసుకున్నాను నేను. అంటే బేసికల్లీ మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడన్నమాట. యాక్చువల్‌గా మా కజిన్స్ నుంచి వచ్చినప్పుడు మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. మధ్యలో మాట్లాడుతున్నాడన్నమాట అతను. దట్ పర్సన్. సో, ఏంటంటే అతన్ని అడిగి నేను నంబర్ తీసుకున్నాను. నేను నంబర్ తీసుకొని వాట్సాప్‌లో మెసేజ్ చేశాను హాయ్ అని. చేయంగానే అంటే లైక్ మనకి తెలిసిపోద్ది కదా! సింగిల్ టిక్ వచ్చింది. మనకి లాస్ట్ సీన్ కనపడట్లేదు. బ్లాక్ చేశారేమో అనిపించింది. ఒక 1 డే వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇతనికి కాల్ చేశాను మీడియేటర్‌కి. కాల్ చేసి ఇలా నన్ను బ్లాక్ చేసినట్టున్నారు. ఏంటి అసలు ఇష్టం ఉందా లేదా? ఏంటి అని అడిగానన్నమాట. అడిగితే లేదు లేదు వాళ్ళ తమ్ముడు ఎవరిదో అనుకో అని చెప్పేసి బ్లాక్ చేసినట్టున్నాడు. లేదు లేదు నేను మాట్లాడతా. అంటే నీతో మాట్లాడిపిస్తాను అని మాట్లాడిపిచ్చాడు. అప్పుడు తను షీ వాస్ ఆల్ ఓకే. అంటే మాట్లాడాను కదా! మాట్లాడితే నాకు పెద్దగా అంటే డిఫరెన్స్ ఏం కనిపియలేదు. నార్మల్‌గానే మాట్లాడుతుండే తను. సో, నాకు ఓకే అనిపిచ్చింది. నాకక్కడ ఏమి ట్రిగ్గర్ అవ్వలేదు యాక్చువల్లీ. Mhm. అంటే ఎందుకు బ్లాక్ చేసింది? అంటే నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. సర్లే ఎవరిదో అనుకోని బ్లాక్ చేశారేమో అంటే అని నేను అనుకున్నాను తప్ప ఇట్లా వేరే ఏమి అనుకోలేదు నేను. ఈ క్లిప్ విన్నాక ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ వన్ క్వశ్చన్. ఇఫ్ ఐ వర్ ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ వుడ్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. ఓకే, నేను ఆ అబ్బాయి ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ మోస్ట్ ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్. లైక్ టేక్ ద ఆప్టమిస్టిక్ సైడ్ అండ్ థింక్ దట్స్ అ జెన్యూన్ బ్లాక్.
However, let's discuss the situation using an upside and downside framework. Basically, pros and cons అంటాం కదా. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ స్ట్రాంగ్, ఆస్క్ ఇమీడియట్లీ. Do not assume. Because upsides చూసుకుంటే, if they are rational people, they'll understand and clear your doubts. The cost of that uncomfortable conversation is really low. Another upside ఏంటి అని అంటే, if they act irrationally, then you know what to do. Of course, it's a no kada. If they don't have that maturity to have that small uncomfortable conversation before marriage, then imagine how it would be like after marriage. So then you know what to do. Ivi upsides. Downside ఏంటి అని అంటే, it's huge. If you don't have that uncomfortable conversation right away by asking that uncomfortable question, it's gonna cost you a lot in future. So right away, the minute you feel something's wrong, ask that question, because if they're rational people, they'll understand. If they don't understand, you know what to do. So you win either way. The one you're going to hear is a really interesting one, especially for NRIs. I know this is a challenge for you, but here we go. సో ఎంగేజ్మెంట్ అయిపోయాక మాకు ఒక 20-25 డేస్ టైం ఉండే పెళ్లికి. సో మేము అందరం ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటాం కదా. సో తర్వాత మేము అప్పుడప్పుడు అంటే కలవలేదు, యాక్చువల్లీ కుదరలేదు కలవడానికి మాకు. తను కూడా వద్దులే మనం పెళ్లి తర్వాతనే కలుద్దాము అంటుండే తను. సో నేను కూడా పెద్దగా ఇంకా సర్లే ఇట్స్ ఓకే, మనం ఎట్లయినా పెళ్లి చేసుకుంటాం కదా, టైం కూడా లేదు కదా అని చెప్పేసి, నాకు కూడా ఆఫీస్ లో కొంచెం బిజీగా ఉండే. సో నేను కూడా అదే ఇట్స్ ఓకే అనుకున్నాను. పెళ్లికి అదే ఎంగేజ్మెంట్ ముందుకు ఒకసారి కలిసాను బయట, అంతే. This is another common theme, Andy. Not meeting in person enough. I understand. NRIs ki challenge, but please find a way to meet in person as much as possible. Personally, నేను నా హెడ్లో I assign levels to each medium of conversation అండి. టెక్స్ట్లో మనకి కొంత అర్థం అవుతారు, ఆడియోలో వీ గ్యాదర్ మోర్ డేటా, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ థాట్ ప్రాసెస్ బట్ ఆల్సో హౌ దే టాక్. బికాజ్ అవతల మనిషి మాట్లాడినప్పుడు కూడా మనం వాళ్ళ పర్సనాలిటీని కొంచెం అసెస్ చేయగలుగుతాం. అండ్ వీడియో ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. సో వీడియోలో మనకి విజువల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ తెలుస్తుంది, అలానే వీ నో హౌ డు దే సౌండ్. అండ్ ఇన్ పర్సన్ ఈజ్ ద అల్టిమేట్. బిలీవ్ మీ, people are going to surprise you. రీసెంట్గానే వన్ ఆఫ్ అస్ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే, నాని ఇలా ఒక అమ్మాయి మ్యాచ్ వచ్చింది, వీ వర్ టాకింగ్. అసలు టెక్స్ట్ అండ్ ఆడియోలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, బట్ ద మూమెంట్ ఐ మెట్ హర్, సంథింగ్ వాజ్ ఆఫ్. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ వీ బోత్ ఫెల్ట్ ద సేమ్ వే. We couldn't understand what was really going on, but we know that it's not going to work out and we called it off. Same person ke unko similar experience undani kuda chepparu. But my takeaway from that is, I'm like, that's smart, because that's some high quality decision making right there. Endku anante, they collected data from all the mediums. They spoke over text, they had audio and video calls, they met in person, they crossed all the levels step by step, and finally it didn't work out. I get it, because goal is not to rush into something, right? Goal is to find the one. ఆ స్టోరీ నాకు ఎందుకు బాగా గుర్తుంది అని అంటే, దే బోత్ డెమాన్స్ట్రేటెడ్ హై క్వాలిటీ డెసిషన్ మేకింగ్. దే గ్యాదర్డ్ ఆల్ ద డేటా త్రూ ఆల్ ద మీడియమ్స్ అండ్ ఫైనలీ మేడ్ ఎ డెసిషన్. దే డిడ్ నాట్ మేక్ ఎనీ అజంప్షన్స్. ఆల్ రైట్, హోప్ఫుల్లీ వీ రిమెంబర్ దీస్ థీమ్స్ అండ్ ట్రై అవర్ బెస్ట్ నాట్ టు రిపీట్ దెమ్. అయినా మనకి నాలెడ్జ్ అంత ఈజీగా గుర్తుండదు, బట్ హ్యూమన్స్కి పెయిన్ అవర్షన్ చాలా ఎక్కువ. పెయిన్ని అవాయిడ్ చేయడానికి ఏదైనా చేస్తాం. సో let's now listen to all the pain and especially the mental drama that our guest went through. అప్పుడు మన బ్రెయిన్కి డెఫినెట్గా ఈ థీమ్స్ అన్నీ గుర్తుంటాయి, సో దట్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్స్ ఆర్ లెస్. హియర్ వి గో. నాకేంటంటే ఒక ఫీలింగ్ ఉండే, ఏంటి అంటే నేనేదో తప్పు చేశాను అందువల్లనే ఇది జరిగింది నాకు అని. ఒక అంటే నేను ఎక్కడ తప్పు చేశాను, నేను నా లైఫ్ లో ఎక్కడ తప్పు చేశాను, అందువల్ల నాకు ఇది అయిందేమో అని నేను చాలా లైక్ మంత్స్ బాధపడ్డాను. నేనేదో తప్పు చేశాను అని. ఇంకోటి ఆ కోపం, అంటే నన్ను అంత ఈజీగా చీట్ చేయగలిగారు అంటే లైక్
ఎందుకు అలా నన్నే టార్గెట్ చేసుకున్నారు, ఇవన్నీ అంటే లైక్ రివాల్వ్ అవుతున్నాయి అనమాట నాకు. అంటే నేను నాకెందుకు, నన్నే ఎందుకు, ఇలాగే ఎందుకు జరిగింది నాకు కనీసం 1 వీక్ ముందు తెలిసినా నేను పెళ్లి చేసుకోపోతుండే, బట్ పెళ్ళయ్యాక కావాలా ఇట్లా చెప్పడం, ఇవన్నీ నాకు అది ఎక్కడో అంటే నాకు బేసిక్ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అదంతా. సో నాకు చాలా పెయిన్ లో ఉండే అనమాట ఆ టైంలో. నాకు ఆల్మోస్ట్ 6 months పట్టింది. ఏంటి అంటే మనం తప్పు చేయకపోయినా ఒక్కోసారి మనం ఒక సిచ్యువేషన్ లో ఇరుక్కుంటాము, బట్ దాని అర్థం మనం తప్పు చేసామని కాదు అని నాకు అది రిలీజ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 6 months పట్టింది. అంటే నేను ఇలా అంటే నేను ఇప్పుడు అంటే లైక్ నేను నా ఎడ్యుకేషన్ నేను ఇది చదివాను, సో నేను ఈ పాత్రలో వెళ్ళాను, సో ఇక్కడ పని చేస్తున్నాను, సో నాకు ఈ అమ్మాయి వచ్చింది, సో నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది. లేదు నేను వేరే కోర్స్ తీసుకోంటే నేను నా గ్రాడ్యుయేషన్ వేరేలాగా చేసుంటే నా లైఫ్ వేరేలాగా ఉండేదేమో, వేరే మంచి అమ్మాయి వస్తుందేమో, లేకపోతే నేను యూఎస్ కి ప్లాన్ చేసుంటే యూఎస్ కి వెళ్ళిపోతుండేనేమో, లేకపోతే అక్కడ అంటే అప్పుడు నాకు వేరే అమ్మాయి వచ్చేదేమో, మన లైఫ్ హ్యాపీగా ఉండేదేమో. నేను యూఎస్కి వెళ్ళి నేను యూఎస్కి వెళ్ళకుండా తప్పు చేశానా, ఇండియాలో ఉండి తప్పు చేశానా, అట్లా నాకు అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ ఇట్లా బొంబార్డ్ అవుతున్నాయి అనమాట థాట్స్. ఇంకోటి ఏంటంటే నాకు కోర్టులో ప్రాబ్లం ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ 20 times వెళ్ళి ఉంటానండి కోర్టుకి. అంటే అదొక బాధలాగా ఉండే యాక్చువల్లీ కోర్టుకి. అంటే నేను లైఫ్ లో ఇట్లా కోర్టుకి వెళ్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ నాతో ఎవరు రావట్లేదు ఇప్పుడు. అంటే నాకు ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా ఎవరు లేకుండే కోర్టులో. అంటే ఏం కాదురా, ఇది ఇట్స్ హ్యాపెన్స్ ఎవరు నేను ఒక్కనే ఉండేసరికి నేను చాలా బాధపడుతుండే. ఇట్లా అరే ఇట్లా ఇదంతా డీల్ చేయాలి ఆ కోర్టులో, అదంతా నాకు చాలా ఇరిటేటింగ్ గా ఒక టైప్ ఆఫ్ బాధగా ఉండే అన్నమాట. నాకు అది మైండ్ లో ఉండిపోయింది ఏంటంటే నేను నా లైఫ్ అంటే నేను తీసుకున్న డెసిషన్స్ వల్లనే అంటే లైక్ ఇప్పుడు నేను ఇలా చదివాను, అంటే లైక్ నేను ఈ కోర్స్ అంటే ఈ గ్రాడ్యుయేషన్ చేశాను, ఇక్కడ ఇక్కడ జాబ్ చేశాను, ఈ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నాను, సో అందుకే నాకు ఈ అమ్మాయి నాకు అటాచ్ అయింది. సో నేను ఫస్ట్ ఐ నీడ్ టు చేంజ్ మై కెరీర్ అని చెప్పేసి నాకు అది బాగా పడిపోయింది. నాకు ఐ డోంట్ నో వై అట్లా బాగా ఉండే అనమాట. నేను కెరీర్ చేంజ్ అవ్వాల్సిందే, నాకు ఇందులో నేను చేయలేను అని నేను చాలా సీరియస్ గా అనుకున్నాను. సో నాకు ఎప్పుడైతే ఈ సపరేషన్ వచ్చిన ఒక 2-3 months రిజైన్ చేసేసి ఇంకా ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అనమాట. ఆబ్వియస్లీ అన్ని సెకండ్ మ్యారేజెస్ వస్తాయి మనకి. అంటే ఒకసారి అది పడిపోతుంది కదా స్టాంప్, సో సెకండ్ మ్యారేజ్ వస్తుంది. సో అది కూడా ఒక బాధ ఉండే నాకు. అంటే నేను ఏం చెయ్యకుండానే ఇలా నాకు ఒకటి తగిలిపోయింది, నాకు బోర్డు వేస్తారు నా మీద అని, నా తప్పు లేకుండానే అయిందని అది కూడా ఒక ఫీలింగ్ ఉండే నాకు బాగా. జరిగినప్పుడు ఒక మేజర్ ఈవెంట్ జరిగినప్పుడు మనకి మన బ్రెయిన్ ఎప్పుడు కూడా అదే అదే పాయింట్కి వెళ్తుంది మళ్ళీ. అంటే మనం ఎక్కడున్నా ఆ రోజు ఏ పని చేస్తున్నా మేబీ ఒక 20-30 times ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, అదే పాయింట్కి వెళ్తుంది. వెళ్ళి ఓకే వాట్ కుడ్ ఐ హ్యావ్ డన్ డిఫరెంట్ సో దాట్ ఈ అవుట్కమ్ ఇలా అవ్వకుండా ఉంటుండే, నన్ను నేను ఎలా కాపాడుకుంటాను నేను అని చాలా చాలా ఆలోచించాను నేను. అంటే అది మేబీ ఇట్స్ ఏ హ్యూమన్ ప్రాసెస్ ఆఫ్ హౌ డీలింగ్ విత్ థింగ్స్. అలా ఉండే అనమాట. ఇలా ఉంటుండే మేము ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అంటే ఇలా అంటే బాధ అయితే ఉండే. అదైతే ఒప్పుకుంటాను నేను. చాలా బాధ ఉండే నాకు. ఎవరన్నా కపుల్స్ హ్యాపీగా కనిపిస్తే నాకు బాధ వేసేది. అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదు, నేను లేకుండా ఉన్నాను అని అట్లా కొన్ని ఉండే అనమాట చాలా. ఇంకోటి చాలా మంది ఇప్పుడు మనం ఎవరైనా కలిసినప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి వచ్చే ఒక ఫస్ట్ నార్మల్ గా మాట్లాడి తర్వాత మేజర్ టాపిక్ ఇదే ఉంటుంది ఎవరిని కలిసినప్పుడు. నాకు ఎవరైనా కలవాలన్నా కూడా నాకు అబ్బా ఇప్పుడు పోతే మళ్ళీ అదే అంటారు. ఇప్పుడు ఎవరన్నా ట్రిగర్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇంకా మన మైండ్ లో మళ్ళీ అదే రన్ అవుతుంది. ఇంకా కొన్ని డేస్ రన్ అవుతుంది, అది ఆగిపోదు అనమాట. మనం ఎంతో ట్రై చేసి దాన్ని ట్రై టు అవాయిడ్ ఇట్, నాట్ థింక్ అబౌట్ ఇట్, బట్ ఎక్కడో ఒక ట్రిగర్ అవుతుంది, మళ్ళీ అదే మాట్లాడతాము, మళ్ళీ అదే సాడ్నెస్, ఏం చేయబుద్ధి కాదు. అంటే కొన్ని డేస్ ఉన్నాయి ఎలా అంటే నేను లేస్తుండే, తింటుండే, పడుకుంటుండే, మళ్ళీ మధ్యాహ్నం లేచి మళ్ళీ తిని మళ్ళీ పడుకొని మళ్ళీ సాయంత్రం లేచి కొంచెం అలా కొంచెం తిరిగేసి మళ్ళీ తినేసి మళ్ళీ పడుకోవడం. అంటే కొన్ని డేస్ ఒక అంటే నాకు గుర్తులేదు ఎన్ని డేస్ అని, బట్ నా బాడీ కూడా నాకు సహకరించట్లేదు. ఇట్లా లేద్దాము అంటే ఇట్లా మొత్తం బాడీ పెయిన్స్,
ఒక టైప్ ఆఫ్ వీక్నెస్ అలా ఉండే అనమాట. అంటే మేబీ ఇట్ ఈస్ ఆల్ దట్ డిప్రెషన్ అవన్నీ ఉండొచ్చు. నాకు అర్థమయ్యేది కాదు అసలు నాకు ఎందుకు అవుతుంది ఇట్లా అంటే నేను యాక్టివ్ గానే ఉంటాను జనరల్లీ. సో నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అవుతుంది అది అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే లైక్ దేనికి. ఇప్పుడు నేను జనరల్ గా ఐ వాచ్ మూవీస్ అండ్ కొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తుంటాను, కొన్ని గేమ్స్ ఆడుతుంటాను. అసలు మూవీ చూస్తుంటే కూడా అసలు అంటే ఒక ఇంట్రెస్ట్ లేదనమాట. ఆ ఎంతూజియాజం ఏం లేదు అసలు. అసలు అలా ఉండే కొన్ని మంత్స్ నాకు ఆ సిచ్యువేషన్ చూసాను నేను. ఆ ఫీలింగ్ లో చాలా ఉండే నేను. ఈ టైంలో నేను ఒకవేళ తన షూస్ లో ఉండి మనం ఆలోచిస్తాం కదా జనరల్లీ. అంటే ఇంకా సిచ్యువేషన్ ని రీక్రియేట్ చేసుకొని అలా ఆలోచించినప్పుడు నేను తన షూస్ లో ఉండి అరే అట్లీస్ట్ వాడికి ఏదో చెప్పాలి కదా. అంటే లైక్ ఇప్పుడు వాడు ఇలా అయింది సిచ్యువేషన్, వాడికి అసలు అంటే ఇప్పుడు నాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు, మీరే ప్లాన్ చేసుకున్నారు, మీరే ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, మధ్యలో ఇరికిచ్చారు. సో కనీసం వాడి అంటే లైక్ తన పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను మొత్తం నేనే చేశాను, ఓకే మొత్తం నేను ప్లాన్ చేసుకొని నేను చేశాను, ఏదో ఒకటి చేశాను. బట్ వాడికి చెప్పాలి కదా ఏదో ఒకటి, అట్లీస్ట్ సారీ అనో లేకపోతే ఇలా నేను సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి నేను యూజ్ చేసుకున్నానని ఏదో ఒకటి చెప్తే నాకు కొంచెం అట్లీస్ట్ నాకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేదేమో అనిపించింది నాకు. అంటే అట్లీస్ట్ ఆ క్లోజర్ ఏదో వచ్చేది. ఒకటి క్లోజర్ వచ్చేది. నాకు అది అంటే ఇప్పటికీ రాలేదు, తను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఉన్నాయి టూ సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే తనే ప్లాన్ చేసి తనే వెళ్ళిపోవడం ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ నిజంగానే తను అంటే మేబీ షీఈ్ వెరీ ఇన్నోసెంట్ అనుకున్నాను, ఓకే మనం ఆ యాంగిల్ లో చూసుకున్నా కూడా ఇప్పుడు తను అంటే ఇలా అయింది కదా. ఇలా అయినప్పుడు ఓకే అంటే తను ఆబ్వియస్లీ అతను రిలేషన్షిప్ ఎన్నో ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉంది. పెళ్లి తర్వాత మేబీ వాడు తినను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో తెలీదు. సో ఏదో జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు తనకు తెలుసు తన వీడియోస్ అని, ఓకే తను ఎవరితో తిరిగింది అంటే ఎవరు వీడియోస్ తీస్తారు అనేది కూడా తెలుసు. అన్ని తెలిసినప్పుడు తను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళింది. ఇంత సిచ్యువేషన్ అయినప్పుడు నువ్వు అట్లీస్ట్ నీ ఫ్యామిలీ దగ్గరకు ఎవరినో ఒక హెల్ప్ అడగాలి కదా. అరే ఇట్లా అవుతుంది నా లైఫ్ లో, వీడు ఇట్లా చేస్తున్నాడు, నాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు, పెళ్ళైనాక ఇట్లా మళ్ళీ ఇలా వీడియోస్ పంపించి ఇలా చేస్తున్నాడు అని ఎవరికో చెప్పుకోవాలి కదా. చెప్పుకోకుండా మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఎంత ఇన్నోసెంటా లేకపోతే అదో తెలివైందా నాకు అర్థం కాలేదు. సో బేసికల్లీ అంటారు కదా అంటే గుర్ర కషాయోని నమ్ముతుంది అని చెప్పేసి ఆ టైప్ లో అనిపించిందేమో. అంటే ఇప్పుడు మేము అప్పుడప్పుడు నా వైఫ్ తో ఒకసారి ఈ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసినప్పుడు తను అంటది అనమాట, అంటే ఏ ఉద్దేశంతో తను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళింది, తనకు తెలుసు కదా వాడే చేసాడని. ఇప్పుడు ఆమెకు తెలుసు వాడే వీడియో తీసాడని. యూట్యూబ్ లో పెట్టిందంటే దట్స్ లైక్ టూ మచ్ కదా. అది లైక్ అది నువ్వు మేజర్ ప్లాట్ఫామ్ లో పెట్టేసి నన్ను ఇలా అంటే ఆమెని బట్టలిప్పి ఉంది దాంట్లో. సో ఇంకా అలా పెట్టినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా. తను వాడితో ఎలా వెళ్ళింది అసలు. అంటే లైక్ తను వాట్ ఇస్ అంటే తను ఎలా ప్రాసెస్ చేసిన దాన్ని, లైక్ వాట్ వాస్ షీ థింకింగ్ అని కొంచెం మేము డిస్కస్ చేసుకుంటాం అనమాట. చేస్తే అసలు అంటే లైక్ అంటే ఎందుకు అలా చేసింది అనేది అయితే వీటి తెలియదు. విన్నారు కదండి, ఇట్స్ ఎ టెరబుల్ అండ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. He doesn't deserve any of that painful experience. He's a great guy. His wife is on our podcast. She said she's really lucky to have him. Unfortunately, no one taught us how to make the most important decision in our lives, which is choosing the life partner. So, ee abbai vishayamlo jariginattu, when luck is not on one side, one goes through this kind of painful journey. While we have no control on luck, a few aspects we discussed in this pod are in our control. So please give your best. Thank you for listening.